నమస్కారం, వెల్కమ్ టు సర్కారీ కొలువు. ఈ వీడియోలో మనం ఐబీపీఎస్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఇది మీకు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, గ్రూప్ 4 కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సో ఇది ఒక మంచి అవకాశం. ఇది ఎందుకంటే సేమ్ సిలబస్ తోటి మీకు 3 రకాల జాబ్లు, అంటే ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ కలుపుకుంటే 4 రకాల జాబ్లకి ఆల్మోస్ట్ ఒకే రకమైన సిలబస్ తోటి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. మీరు ఈ నోటిఫికేషన్ మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో లేదంటే మీకు ఇక్కడ వెబ్సైట్లో ఉంది, మీరు వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ మనం దీంట్లో మీకు ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉన్నాయో అవన్నీ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో మనకి ఆఫీసర్స్ గ్రేడ్ 1, స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 అని ఉంటుంది. అండ్ గ్రూప్ బి ఆఫీసర్స్, ఆఫీస్ అసిస్టెంట్, మల్టీపర్పస్ అని. సో ఇలా డిఫరెంట్ కేటగిరీ పోస్టులు ఉంటాయి. వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏంటి అవన్నీ మీకు చూపిస్తాను. ఇవి రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనమాట. ఇవి ఆర్ఆర్బీస్, ఐబీపీఎస్ వాళ్ళు కండక్ట్ చేసే ఆర్ఆర్బీ పోస్టులు ఇవి. సో ఇది వచ్చేసి మనకి తెలంగాణలో ఏ బ్యాంకులు ఉంటాయంటే, సో ఏపీజీబీ అని ఉంటుంది కదా, ఏపీజీబీ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ అని, ఇది వరంగల్ హెడ్ క్వార్టర్ ఉంటుంది ఇది తెలంగాణలో. అండ్ ఏపీ వాళ్ళకైతే ఇక్కడ నుంచి ఏపీ, ఇది కడప హెడ్ క్వార్టర్లో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అని. అండ్ నెక్స్ట్ మనకి ఇంకొకటి ఏపీలో చైతన్య గోదావరి బ్యాంకు గుంటూరు హెడ్ క్వార్టర్గా, సో ఇది కూడా. అండ్ నెక్స్ట్ సప్తగిరి గ్రామీణ బ్యాంకు చిత్తూరు డిస్టిక్ హెడ్ క్వార్టర్గా ఉంటుంది. సో ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ తెలంగాణకి సంబంధించి ఇంకొకటి కూడా ఉంటుంది, తెలంగాణ గ్రామీణ బ్యాంకు తెలంగాణ, ఇది హైదరాబాద్ హెడ్ క్వార్టర్ ఉంటుంది. సో తెలంగాణలో 2 రకాల బ్యాంకులు అండ్ 2 హెడ్ క్వార్టర్లు, ఒకటి హైదరాబాద్, ఒకటి వరంగల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో 3 రకాల బ్యాంకులు ఉంటాయి. సో మనకి దీంట్లో కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి సపరేట్గా, తెలంగాణకి సపరేట్గా పోస్టులు డివైడ్ చేసి ఇచ్చారు. సో దీంట్లో మనకి ఎలిజిబిలిటీ ఏంటంటే, దీంట్లో మనకి ఆఫీస్ అసిస్టెంట్ మేనేజర్ స్కేల్ 1, ఇది వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల ఏజ్ మధ్యలో. అండ్ నెక్స్ట్ ఇది ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్, ఇది వచ్చేసి 18 నుంచి 28 సంవత్సరాలు. మళ్ళీ వీళ్ళకి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. సో ఇక్కడ ఎస్సీ ఎస్టీలకి 5 ఇయర్స్, బీసీలకి 3 ఇయర్స్, అండ్ నెక్స్ట్ డిజబిలిటీ 10 ఇయర్స్. ఇలా వివిధ కేటగిరీ వాళ్ళకి వివిధ రకాల వాటికి ఎగ్జామ్షన్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి సీనియర్ మేనేజర్ అండ్ సీనియర్ మేనేజర్ స్కేల్ 2, స్కేల్ 3 అని ఉంటుంది. వీటికైతే ఎక్స్పీరియన్స్ అడుగుతారు, బ్యాంకింగ్లో పనిచేసిన అనుభవం ఉండాలి వీటికి. సో ఫ్రెషర్స్ అయితే వాటికి ఎలిజిబుల్ ఉండరు. సో ఈ 2 జాబ్లకు అయితే, ఇది అసిస్టెంట్ మేనేజర్ అండ్ మల్టీపర్పస్ జాబ్లకు అయితే ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్ అవుతుంది. దీని క్వాలిఫికేషన్ ఏంటి, ఆఫీస్ అసిస్టెంట్ వచ్చేసి మల్టీపర్పస్, దీనికి ఎనీ డిగ్రీ అండ్ లోకల్ లాంగ్వేజ్ మనకి తెలుగు. సో తెలుగు వచ్చి ఉండాలి. అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్, జస్ట్ నాలెడ్జ్ అడిగాడు, సర్టిఫికేట్ కాదు, జస్ట్ వర్కింగ్ నాలెడ్జ్, కంప్యూటర్లో వర్కింగ్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ స్కేల్ 1, సో దీనికి కూడా ఎనీ డిగ్రీ. సో బట్ ప్రిఫరెన్స్ వీటికి ఇస్తానే ఇచ్చారు, ఏడి అగ్రికల్చరు, హార్టికల్చరు, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ, అండ్ నెక్స్ట్ వెటర్నరీ సైన్స్, అగ్రికల్చరు. సో ఇలా ఈ నోటిఫికేషన్ అంతా మన ఛానల్ ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా అన్నీ చదువుకోండి. సో దీంట్లో వెటర్నరీ ఇవన్నీ ఇచ్చారు, వీటికి ప్రిఫరెన్స్ ఇస్తారు. బట్ జనరల్ డిగ్రీనే ఎలిజిబిలిటీ. ఒకవేళ జనరల్ డిగ్రీ క్యాండిడేట్స్ తో పాటు వీళ్ళు కూడా ఉంటే వీళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట, అంతే. వీళ్ళకి కూడా జస్ట్ నాలెడ్జ్, వర్కింగ్ కంప్యూటర్ నాలెడ్జ్ అడిగారు, కంప్యూటర్ సర్టిఫికేట్ ఏం అడగట్లేదు. నెక్స్ట్ స్కేల్ 2, స్కేల్ 3 వీటికైతే 1 ఇయర్, 2 ఇయర్స్ ఇలా ఎక్స్పీరియన్స్ అడిగారు. సో ఇదైతే ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళకే మీరు ఎలిజిబిలిటీ ఉంటారు. నెక్స్ట్ వీటికి సంబంధించిన ఫీజు డీటెయిల్స్ కూడా ఇక్కడ ఎస్సీ ఎస్టీలకి 175 అండ్ అదర్స్కి 850, అండ్ ఇది కూడా సేమ్ అలాగే ఉంది. సో ఇలా మీరు ప్రతి పోస్ట్కి సపరేట్గా ఫీజు కట్టి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి సిలబస్ అయితే మీకు సేమ్ ఉంటుంది, ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకి గ్రూప్ 4లో ఏ సిలబస్ ఉంటుందో ఆల్మోస్ట్ అదే సిలబస్ ఉంటుంది. మీరు ఇక్కడ ప్రిలిమినరీ ఉంటుంది, ప్రిలిమినరీ రీజనింగ్, ఇక్కడ చూడండి, రీజనింగ్ అండ్ న్యూమరికల్ అబిలిటీ టోటల్ 80 మార్క్స్, ఇది 45 మినిట్స్లో ఉంటుంది. ఇది స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ కూడా, ఇది కూడా 80 మార్క్స్, ఇది 45 మినిట్స్ ఉంటుంది. ఇది ప్రిలిమినరీలో వచ్చిన కట్ ఆఫ్ మార్క్స్ ఎవరైతే మెరిట్ వస్తారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి మళ్ళీ మెయిన్స్కి సెలెక్ట్ చేస్తారు. సో మెయిన్స్ సంబంధించిన ఒకసారి సిలబస్ చూస్తే రీజనింగ్, ఇక్కడ రీజనింగ్
అండ్ కంప్యూటర్ నాలెడ్జ్. ఇక్కడ మీకు ఎక్స్ట్రా యాడ్ అయ్యేది ఓన్లీ కంప్యూటర్ నాలెడ్జ్. ఇది 20 మార్క్స్ వెయిటేజ్. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ మీరు ఆల్రెడీ మీకు జనరల్ స్టడీస్ ఉంటుంది పేపరు. సో దాంతోపాటు కొంచెం బేసిక్ బ్యాంకింగ్కి సంబంధించిన కొంచెం జీకే చదువుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ. సో మనం హిందీ ఆర్ ఇంగ్లీష్ ఏదైనా ఒకటి చూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఏ అండ్ బి అని ఇచ్చారు కదా, ఇక్కడ 4A అండ్ 4B అని. సో ఏ కానీ బి కానీ ఎనీ లాంగ్వేజ్. నెక్స్ట్ న్యూమరికల్ ఎబిలిటీ. వీటికి నుంచి మొత్తం టోటల్ 200 మార్క్స్ 2 hours ఎగ్జామ్ ఉంటుంది. ఇది అది మల్టీపర్పస్ ఆఫీస్ అసిస్టెంట్. నెక్స్ట్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ వచ్చేసి సో దీని కూడా సేమ్ ఉంటుంది, ఆల్మోస్ట్ సిలబస్ సేమ్. ఇది కూడా 200 మార్క్స్, ఇది కూడా 2 hours ఎగ్జామ్ ఉంటుంది. సో జస్ట్ మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ రెండే ఉంటాయి, ఇంటర్వ్యూ అనేది ఉండదు. నెక్స్ట్ ఈ ఎగ్జామ్ కూడా తెలుగులోనే ఉంటుంది, మీకు తెలుగులో కూడా రాసుకోవచ్చు. ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చారు చూడండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే ఇంగ్లీష్, హిందీ, తెలుగు. అండ్ నెక్స్ట్ తెలంగాణ అయితే ఇక్కడ ఇచ్చారు చూడండి, తెలంగాణ ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ. సో ఇలా 4 లాంగ్వేజ్లు ఇచ్చారు. నెక్స్ట్ స్కేల్ 1 స్కేల్ 2 వీటికి చెప్పాను కదా, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇది ఎలిజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ వీటికి సంబంధించిన డేట్లు ఒకసారి చూస్తే మీకు ఇక్కడ స్టార్టింగ్ డేట్ ఏమంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ 7/6/2022 నుంచి 27/6/2022 వరకు ఉంటుంది. అండ్ ఫీజ్ పేమెంట్ డేటు సో ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి కాల్ లెటర్ డౌన్లోడింగ్కి సో ఇలా డేట్స్ అన్ని వివరంగా ఇచ్చారు. సో మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు క్లియర్గా చూడండి. ఇది 27 అనేది లాస్ట్ డేట్. ఇది ఈ మంత్ 27కి లాస్ట్ డేట్ ఉంది. ఎవరైనా అప్లై చేయకుంటే చేసుకోండి, ఇది మంచి అవకాశం. నెక్స్ట్ మనకి ఏ పోస్టులు ఉంటాయంటే సో ఇక్కడ మనకి మల్టీపర్పస్ పోస్టులు వచ్చేసి సో మనకి ఆంధ్రప్రదేశ్లో 3 రకాల బ్యాంకులు ఉంటాయని చెప్పాం కదా. సో దాంట్లో మనకి ఫస్ట్ అది ఏపీ గ్రామీణ బ్యాంక్లో 21 పోస్టులు, చైతన్య గోదావరిలో పోస్టులు లేవు. అండ్ సప్తగిరి గ్రామీణ బ్యాంక్లో 83 పోస్టులు. ఇది వచ్చేసి మల్టీపర్పస్ ఆఫీస్ అసిస్టెంట్. నెక్స్ట్ తెలంగాణకు వచ్చేసి తెలంగాణలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఇక్కడ 285 పోస్టులు. అండ్ నెక్స్ట్ తెలంగాణ గ్రామీణ బ్యాంకు 174. అండ్ నెక్స్ట్ మనకి స్కేల్ 1 ఆఫీసర్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజరు. సో ఇందులో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ 64. అండ్ నెక్స్ట్ చైతన్య గోదావరిలో పోస్టులు లేవు. అండ్ సప్తగిరి గ్రామీణ బ్యాంక్లో 32 పోస్టులు. నెక్స్ట్ తెలంగాణకు వస్తే ఏపీజీబీ వచ్చేసి 65 పోస్టులు. అండ్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వచ్చేసి 74 పోస్టులు. సో దీనికి నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు. ఎవరైనా అప్లై చేయకుంటే మీరు అప్లై చేసుకోండి, ఇది చాలా మంచి అవకాశం. ఎందుకంటే మీ ప్రిపరేషన్ ఆల్రెడీ ఏదైతే ఉందో అది సరిపోతుంది. మళ్ళీ స్పెషల్గా దీనికోసం ప్రిపరేషన్ ఏది అవసరం లేదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఏదైతే సబ్జెక్టులు ఉన్నాయో అదే సిలబస్ ఉంది, సరిపోతుంది. మళ్ళీ దీనికోసం సపరేట్ మెటీరియల్ కానీ సపరేట్ కోచింగ్ కానీ ఏది అవసరం లేదు, మీ ప్రిపరేషన్ సరిపోతుంది. బట్ ఇది ఇంకోటి తెలుగులో కూడా ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ చాలా మంచి అవకాశం. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు అందులో చాలా మెటీరియల్ ఉంది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఉపయోగించుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. జై హింద్.